పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ వేదికగా ఘనంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ప్రారంభం. హాజరైన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు. గ్రీస్ రైలు ప్రమాదంలో 57కు చేరిన మృతులు. మరింత పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు. యడియూరప్పకు మరో కీలక పదవి. డిసైడ్ అయిన బీజేపీ హైకమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో దీక్ష చేస్తా తెలిపిన ఎమ్మెల్సీ కవిత. బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ రావద్దు. బండి సంజయ్ కరీంనగర్ కు చేసిందేమీ లేదు. యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. యాక్టర్లు ఆకలితో అలమటిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రణబీర్ కపూర్. మూడో రోజు ప్రారంభమైన భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్. 76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్. నష్టాలతో ప్రారంభమై మార్కెట్లు. 59,000 దిగువకు చేరిన సెన్సెక్స్. విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, జీఎంఆర్ సభా వేదికపైకి చేరుకున్నారు. సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్న ఇన్వెస్టర్ల సమిట్ కు ఏపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుంది. 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి 10,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు కోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఏర్పాట్లు జరిగాయి. సదస్సుకు పలు దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు హాజరు కానున్నారు. సమిట్ ను ఉద్దేశించి 21 మంది పారిశ్రామికవేత్తలు మాట్లాడనున్నారు. కాగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలోని 50 ఎకరాల్లో కేవలం వాహనాల పార్కింగ్కే 25 ఎకరాలు కేటాయించారు. మిగిలిన 25 ఎకరాల్లో 5 జర్మన్ హ్యాంగర్లు వేశారు. 4,000 మంది కూర్చునేందుకు వీలుగా ఓ పెద్ద హాలు, 50 మంది ఆసీనులు కావడానికి వేదికను సిద్ధం చేశారు. 4,000 మందికి భోజనాల కోసం మరో హాలు, సీఎం కోసం ప్రత్యేకంగా ఒక లాంజ్, చర్చలు, సమావేశాలకు మరో 2 హాళ్లు కేటాయించారు. అతిథుల కోసం నగరంలోని స్టార్ హోటళ్లలో 750కు పైగా సూట్ రూమ్లు బుక్ చేశారు. ఇవి కాకుండా మరో 1000 గదులు తీసుకున్నారు. విదేశీ అతిథుల వ్యక్తిగత అవసరాల కోసం కార్వాన్లు కూడా రప్పించారు. అన్ని దేశాల వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు అందించేందుకు పేరొందిన హోటళ్ల చెఫ్లతో వంటకాలు చేయిస్తున్నారు. వీరందరికీ 3న సాయంత్రం ఆర్కే బీచ్లోని ఎంజీఎం పార్క్లో డిన్నర్ ఏర్పాటు చేశారు. కాగా ఇన్వెస్టర్ల సదస్సుతో పాటు నెలాఖరులో G20 సదస్సు కూడా నగరంలో నిర్వహించనున్న నేపథ్యంలో అతిథులను ఆకట్టుకునేలా 100 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు
Honorable Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy Garu, distinguished business tycoons on the dais, respected ambassadors, Your Excellencies, country industry delegations, captains from the industry associations, industry representatives assembled today from across India and Andhra Pradesh, friends from the media, ladies and gentlemen, a very good morning to all of you and a warm welcome to our state of Andhra Pradesh and to our ever bustling, ever vibrant, ever growing, the city of destiny, Visakhapatnam. As we are assembled today for the Andhra Pradesh Global Investors Summit 2023 in Visakhapatnam, you will get a chance to hear about the remarkable advantages of the state, the varied opportunities that the state holds for investors from all walks of life. It is a very proud moment to each of us in the state to witness the remarkable response to the summit from all of you. Being on stage today with the who's who of the industry, Indian industry, and seeing the packed plenary hall today reflects the tremendous confidence that the business ecosystem has in the state of Andhra Pradesh, and also the leadership of our Honorable Chief Minister, the dynamic Y.S. Jagan Mohan Reddy Garu. Today, Andhra Pradesh is rapid. గ్రీస్లో 2 రోజుల క్రితం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 57కు చేరింది. మంగళవారం రాత్రి తెస్సాలే, లారిసా నగరాల మధ్య ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఢీకొట్టుకున్నాయి. ఏథెన్స్ నుంచి తెస్సాలేకి వెళ్తున్న ప్రయాణికుల రైలు తెంపి సమీపంలో ఎదురుగా వస్తున్న కార్గో రైలును ఢీకొట్టింది. దీంతో చాలా బోగీలు పట్టాలు తప్పగా మరో 3 బోగీలకు మంటలు అంటుకున్నాయి. దీంతో ప్యాసింజర్ ట్రైన్ ప్రయాణిస్తున్న వారిలో ఇప్పటి వరకు 57 మంది మరణించారు. వారిలో 36 మంది సజీవ దహనమయ్యారు. మరో 85 మందికి పైగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో ప్యాసింజర్ రైల్లో 350 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 200 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. యడియూరప్పకు మరో కీలక పదవి కట్టబెట్టేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లోని ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. బీజేపీ ఎన్నికల ప్రచార సమితి అధ్యక్షుడిగా యడియూరప్పను నియమించడం తెలిసినట్లు సమాచారం. 2 ఏళ్ల కిందట సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ యడియూరప్పను దూరం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవనే సంకేతాలు వస్తున్న మేరకు ప్రచార సమితి అధ్యక్షుడిగా నియమించేందుకు సిద్ధమయ్యారు. యడియూరప్ప జన్మదినం రోజునే శివమొగ్గ ఎయిర్పోర్ట్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. యడియూరప్పకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నామనేందుకు ఇది ఉదాహరణగా ఉంది. బీజేపీకి దశాబ్దాల కాలంగా వీరశైవ లింగాయతుల మద్దతు ఉంది. శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్య శాఖ మంత్రులు డాక్టర్ సీదిరి అప్పలరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు మరియు వారి క్యాడర్ పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ టీడీపీ ఇండస్ట్రీస్ ఫ్యాక్ట్ చెక్ అనే బుక్ రిలీజ్ చేసిందని, వైజాగ్ లో రేపు సమ్మిట్ జరుగుతున్న గొప్ప సందర్భంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా ఫాల్స్ బుక్ లెట్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి డాక్టర్ సీదిరి మండిపడ్డారు. సత్యం, రామలింగరాజు, కోనేరు ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్ ను వేధించామంటున్నారు. వారికి మాకు సంబంధం ఏంటని, చంద్రబాబు హయాంలోనే కదా వారిని వేధించిందని, మా మనిషి ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి అబద్ధాలు ప్రచారం చేస్తామన్నట్లుగా ఉందని మంత్రి అన్నారు. అదానీ లాంటి వ్యక్తి లక్షల కోట్లు పెడుతున్నారు రాష్ట్రంలో అని అంబానీ, టాటా, బిర్లా, జిందాల్ వంటి వారు రాష్ట్రం వైపు చూస్తున్నారని, రిలయన్స్ ని వెనక్కి పంపామంటున్నారు. చంద్రబాబు హయాంలో లిటిగేషన్ ఉన్న ల్యాండ్ ని రిలయన్స్ కి కేటాయించారని, కోర్టు కేసులతో ఇబ్బందులు పడి రిలయన్స్ వెనక్కి వెళ్లిందని, ఇది మీ తప్పిదం కాదా అని ప్రశ్నించారు. మొదటి పేర ఏముందండి? సత్యం రామలింగరాజు గారు, నిమ్మగడ్డ ప్రసాద్, కోనేరు ప్రసాద్, ఇవన్నీ పేర్లు పెడుతూ
వాళ్ళు అన్ని విధాలా వేధించినామట. సత్యం రామలింగరాజు గారు వేధింపులకి ఈ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఒకసారి మనం గమనించాలి. సత్యం రామలింగరాజు గారు కంపెనీ ఇబ్బందుల్లో కూరుకొని ఎప్పుడది అది ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు? చంద్రబాబు హయాంలోనే కదా. మరి అలాగే కోనేరు ప్రసాద్ గాని, నిమ్మగడ్డ ప్రసాద్ గాని వీళ్ళందరూ ఎవరి హయాంలో ఇబ్బందులు గురైనారు? ఎవరి వల్ల ఇబ్బందులు గురైనారు? నిమ్మగడ్డ ప్రసాద్ మీద నేరుగా కేసులు బనాయించినటువంటి నీచమైన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వం. మరి ఈరోజు ఫ్యాక్ట్ షీట్ లో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేధింపులు గురి చేస్తుందని చెప్పి అంటే అస్తపాతం కేవలం వాళ్ళ ఉద్దేశం ఉంటే మా మనిషి ముఖ్యమంత్రి స్థానంలో లేడు కాబట్టి ఎవరున్నా మేము ఒప్పుకోము, మేము అబద్ధాలు మాత్రమే ప్రచారం చేస్తాము, మేము అనుకున్నది మాత్రమే ప్రజలకు చేరవేస్తాము, నిజాన్ని చదువుతాం, మాకు పని లేదు, మా పగ, మా విద్వేషం, మా కుట్ర, మా పంతం, మా పంత అన్ని కూడా ఒకటే. మా మనిషి ఆ కుర్చీలో లేడు, మా మనిషి ఆ కుర్చీలోకి వచ్చేంత వరకు మేము ఇలాగనే ఉంటామనే పందాన ఏమిటి రాత్రి? ఈ రకమైనటువంటి రాత్రులతో మీరు ఏం సాధిద్దాం అనుకుంటాం? అదాని లాంటి వ్యక్తి రోజు ఈ రాష్ట్రంలో వేల లక్షల కోట్లు పెట్టుబడి పెడతా ఉంటే ఒక్క రోజైనా రాష్ట్రం ఆమోజరావు గారు? అంబానీ లాంటి వ్యక్తి ముందుకు వస్తా ఉంటే రేపు కార్యక్రమానికి కనీసం దాన్ని ప్రజలకు చేరువ చేయాలని ఒక రోజైనా అనుకున్నావు? టాటాలు, బిర్లాలు, జిందాల్ ఇలాంటి గొప్ప గొప్ప పారిశ్రామిక ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ రోజు రాష్ట్రం వైపు చూస్తుంటే ఆ సందేశాన్ని ఏ మూలకైనా సరే రాష్ట్రం ఏంటిది? ఏంటి? మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా రిజర్వేషన్ బిల్లు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురావాలని భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ అంశంపై భాజపా తన ఎన్నికల ప్రణాళికలో 2 సార్లు హామీ ఇచ్చి మాట తప్పుతోందని ఆమె ఆరోపించారు. ఇందుకు నిరసనగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ నెల 10వ తేదీన ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు కవిత ప్రకటించారు. మంచు మనోజ్ వివాహం చేసుకోబోతున్నారు. భూమా మౌనికారెడ్డితో వివాహం జరగనుంది. రేపు రాత్రి 8:30 పెళ్లి ముహూర్తం కాగా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి ఫిక్స్ చేశారు. ఫిల్మ్ నగర్ ఇంటిలో పెళ్లి వేడుక జరగనుందని ఇరు కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్దపల్లి గ్రామం నుండి అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల రేషన్ బియ్యం లారీని స్వాధీనం చేసుకున్న డిఎస్ఓ విలియమ్స్, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఓంకార్ సురేష్. ఏపీలో ఈ నెల 13న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా 13వ తేదీ సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోని షాపులు, స్కూళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023 క్రికెట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సన్ రైజర్స్ యాజమాన్యంతో రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఐపీఎల్ సమీక్షా సమావేశం నేరెడ్మెట్లోని కమిషనర్ ఆఫీసులో నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మ్యాచ్ల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని నిర్వహణ బృందానికి సూచించారు. ఈ కార్యక్రమంలో సన్ రైజర్స్ సీఈఓ షణ్ముగంతో పాటు డీజీపీ మల్కాజ్గిరి జానకి, ఐపీఎస్ ఏసీపీ నరేష్ రెడ్డి, ఉప్పల్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలిచి బీజేపీకి అధ్యక్షుడి అయ్యాడు. తెలంగాణకు తెచ్చిందేమీ లేదు, కరీంనగర్కు చేసిందేమీ లేదు. అందుకే ఈ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ రావద్దు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్రలో భాగంగా గురువారం హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని కట్కూర్ క్రాస్ రోడ్ నుంచి హుస్నాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు. హుస్నాబాద్ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా. 2004లో సోనియా గాంధీ కరీంనగర్ గడ్డ మీద తెలంగాణను సాకారం చేస్తా అని ప్రకటించారు. విజయవాడ కంటే ముందుగా గ్రామ పంచాయతీగా ఏర్పడి ఎంతో చరిత్ర కలిగిన జగ్గయ్యపేట పట్టణానికి ఇటువంటి సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలను జగ్గయ్యపేటలో ఏర్పాటు చేయడానికి ఎటువంటి అభ్యంతరం చెప్పని తెలుగుదేశం పార్టీ నేతలు 5 దశాబ్దాల క్రితమే జగ్గయ్యపేటకు రక్షిత మంచినీటి పథకం ద్వారా పైప్ లైన్ల వ్యవస్థ మరియు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించిన అభివృద్ధి ప్రదాత సర్దార్ సామినేని విశ్వనాథం విగ్రహం ఏర్పాటు చేయడానికి అభ్యంతరం చెప్పడం శోచనీయమని కేడీసీపీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. కాకపోతే మనం అడగకుండా పెడితే ఇబ్బంది పెడతారు రాజకీయంగా అని చెప్పి ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ మేము చెబుతా ఉన్నాం అది కాదని చెప్పమన్న వాళ్ళని. 2017లో నేను మున్సిపల్ చైర్మన్గా ఉండి కొంతమంది కౌన్సిలర్స్ కొంతమంది పెద్దలు అందరం కలిసి వెళ్ళి అడిగాం మేము తాతయ్య గారిని, సార్ మాకు విశ్వనాథం గారు చనిపోయారు, మీకు తెలుసు, వారికి అవకాశం ఇవ్వండి, ఆ విగ్రహం పెట్టుకుంటాం మేము అని చెప్తే ఓకే అన్నారు ఫస్ట్. తర్వాత మేము 3.5 లక్షలతోని విగ్రహం కూడా తయారు చేసి తీసుకొచ్చాం. అలానే నెట్టప్రభురావు గారి ఇంటికి కూడా పోయాం. మరి ఆయన పెద్ద మళ్ళీ ఆయనకు కూడా చెప్పకపోతే బాగోదని చెప్పి వారింటికి కూడా పోయి వారి యొక్క అంగీకారం కూడా అడిగాం. వారు కూడా ఓకే పెట్టుకోండి అని అన్నారు. చివరికి మేము డివైడర్ మీద అది పెట్టడానికి గుంటలు తీసే టయానికి వచ్చి ఆర్ఎన్బి వాళ్ళు వచ్చి అడ్డగించి మీరు పెట్టడానికి వీల్లేదని చెప్పి 1 రోజు 2 రోజులు మమ్మల్ని పెట్టనీల గుంటలు తీసే చివరికి గుంటలు కూడా పూడ్చిన పరిస్థితి. అంటే చూడండి, ఇప్పుడు 2017లో మేము మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అదే డివైడర్ మీద ఎక్కడెక్కడో సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలు పెట్టినప్పుడు మా పాలకవర్గం మేము చెప్పినా వినకుండా మరి ఆ రోజున మళ్ళీ మేము పోయి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పెట్టుకోమని చెప్పి మేము విగ్రహం తయారు చేసుకొని 3.5 లక్షలతో కాంస్య విగ్రహం తెచ్చిన తర్వాత పెట్టనీయకపోవడం అంటే చివరికి మేము దాని దేశంపై ఎస్జీఎస్ కళాశాలలో ఆ రోజున పెట్టడం జరిగింది. వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే వాళ్ళకు ఒక్కటి తెలియాలి, 2015లో కొత్తగా ఈ నెల 13న జరిగే తెలంగాణ రాష్ట్ర శాసన మండలి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యాయులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రతి నెల పదోన్నతులు ఇచ్చే జీవో 32ను మళ్లీ పునరుద్ధరించేలా చేస్తానని తెలిపారు. 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన ఉద్యోగుల కోసం ఏప్రిల్ 24వ తేదీన మెలిసి హోదాలో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుతో నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఈ పోటీలో నిల్చున్న నాకు వికారాబాద్ జిల్లా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, గురుకుల పాఠశాలల పీసీటీలు, టీసీటీలు, కస్తూర్బా గాంధీ సిఆర్టీలు, పీజీసీఆర్టీలు, మోడల్ స్కూల్స్కు సంబంధించిన టీసీటీలు, పీసీటీలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జీతాలకు కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితికి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. నెల రోజులు పనిచేస్తే 1వ తారీఖున వచ్చే వేతనాలు రాలేదు. మనం దాచిపెట్టుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా దరఖాస్తు చేసుకున్న సంవత్సరాలు గడిచినా రావడం లేదు. ఏదైనా మెడికల్ రియంబర్స్మెంట్ చేసుకుంటే కూడా మరో జబ్బు వస్తుంది, కానీ పాత జబ్బుకు సంబంధించిన డబ్బు రావడం లేదు. అదే కాకుండా ఉపాధ్యాయుల, అధ్యాపకుల హక్కులన్నీ ఇవాళ హరించుకొని పోతున్నాయి. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదోన్నతులు లేవు, బదిలీలు లేవు. ఉపాధ్యాయులకు
పూర్తిగా నెలవారీ పదోన్నతులు కూడా మానేయడం జరిగింది. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి లేదా ప్రభుత్వానికి పంతపాడుతున్నటువంటి వ్యక్తులకు కాకుండా కొత్త అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇప్పటిదాకా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే. మరి 12 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉండి ఆయన ఏం పని చేసిండో ఒక్కసారి ఉపాధ్యాయులారా మీరు గమనించండి. మరి ఆయనను టీఆర్ఎస్లోకి పంపినటువంటి ఉపాధ్యాయ సంఘమే మరో వ్యక్తిని ఈరోజు నిలబెట్టి రేపు గెలిచిన తర్వాత ఆయన కూడా టీఆర్ఎస్లోకి పంపే ప్రక్రియ పూనుకుంటుంది. మరోవైపు మునుగోడులో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘానికి సంబంధించిన మరొక వ్యక్తి. వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ కనుసన్నల్లో నడుస్తూ ఇవాళ ఉపాధ్యాయుల హక్కులు హరించుకొని పోతుంటే కూడా పట్టించుకోలేకుండా ఇవాళ మళ్ళీ ఎన్నికల కోసం ఉపాధ్యాయుల కోసం ఓట్ల కోసం తిరుగుతూ ఉన్నారు. ఉపాధ్యాయులారా ఒక్కసారి గమనించండి. 2014 కంటే పూర్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ప్రతి నెల పదోన్నతులు ఇవ్వడానికి 32 యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే బాలీవుడ్ యాక్టర్లలో ఒకరు రణ్బీర్ కపూర్. ఈ స్టార్ యాక్టర్ ఓ వైపు లవర్ బాయ్ గా కనిపిస్తూనే ఇంకోవైపు నటనకు ఆస్కారమున్న ప్రయోగాత్మక సినిమాలో నటించేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి లీక్ అయిన రణ్బీర్ కపూర్ స్టిల్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. కాగా నటన అనేది అందరికీ బయట నుంచి కనిపించేంత గ్లామరస్ వృత్తి కాదని అంటున్నారు రణ్బీర్ కపూర్. బీబీసీ చిట్ చాట్లో రణ్బీర్ కపూర్ మాట్లాడుతూ యాక్టర్లకు బయట నుంచి క్రేజ్, ఫేమ్ ఉన్నప్పటికీ ఎప్పుడూ సంతోషంగా ఏం ఉండరని, తరచూ బాధలు ఉంటారని అన్నారు. నటీనటులు వృత్తిపరమైన డిమాండ్స్ వల్ల వాళ్ళు తినాలనుకునే ఆహారం లాంటి ప్రాథమిక అవసరాలకు ఎప్పుడూ దూరం అవుతుంటారని అన్నారు. మంచి శరీర సౌష్ఠవాన్ని మెయింటైన్ చేయాలనే ఒత్తిడి అనారోగ్యకర ఆహారపు అలవాట్లకు దారితీస్తుంది. నటీనటులు పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్లో కనిపించాలంటే కఠినమైన ఆహారపు నియమాలను పాటించాల్సి ఉంటుందన్నారు రణ్బీర్ కపూర్. యాక్టర్లు ఆకలితో అలమటిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు తినాలనుకునే ఆహారాన్ని తినలేరు. నేను ఒకవేళ యాక్టర్ను కాకపోతే బరువు పెరిగినా పట్టించుకోకపోయేవాడిని. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, మీరు కూడా జీవితాన్ని కొంత ఆస్వాదించండి అంటూ చెప్పుకొచ్చారు. రణ్బీర్ కపూర్ మరోవైపు లవ్ రంజన్ దర్శకత్వంలో తుజోతి మెయిన్ మక్కార్ సినిమాలో నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 8న విడుదల కానుంది.